యుద్ధంతో చిన్నాభిన్నమైన గాజాలో మళ్లీ శాంతిని నెలకొల్పేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక సంచలన వ్యూహాన్ని ప్రకటించారు. జనవరి 15న ఆయన ప్రతిపాదించిన 20 పాయింట్ల శాంతి ప్రణాళికలో భాగంగా బోర్డ్ ఆఫ్ పీస్ను ఏర్పాటు చేశారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 60 దేశాలకు ఆహ్వానాలు పంపగా ఇందులో భారత్కు అత్యంత కీలకమైన స్థానాన్ని కల్పించడం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఇజ్రాయెల్, పాలస్తీనా ఈ రెండు దేశాలతోనూ సత్సంబంధాలు ఉన్న భారత్ ఈ శాంతి ప్రక్రియలో వారధిగా మారుతుందా? ట్రంప్ పిలుపుకు మోదీ ప్రభుత్వం ఎలా స్పందించబోతోంది? గాజా పాలన పునర్నిర్మాణాన్ని పర్యవేక్షించే ఈ బోర్డులో భారత్ చేరాలని ట్రంప్ స్వయంగా ఆహ్వానించారు. భారత్కు ఇటు ఇజ్రాయెల్తో వ్యూహాత్మక భాగస్వామ్యం ఉంది, అటు పాలస్తీనాతో చారిత్రక సంబంధాలున్నాయి. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఈజిప్ట్ ద్వారా గాజాకు మానవతా సాయం పంపిన మొదటి దేశాల్లో భారత్ ఒకటి. అందుకే ఇరు పక్షాలకు భారత్ ఆమోదయోగ్యమైన దేశంగా కనిపిస్తోంది. అయితే ఇదే బోర్డులోకి పాకిస్తాన్కు కూడా ఆహ్వానం అందటం వివాదానికి దారితీస్తోంది. గాజా భవిష్యత్తులో పాకిస్తాన్కు ఎలాంటి పాత్ర ఇచ్చినా తాము అంగీకరించబోమని ఇజ్రాయెల్ రాయబారి ఇప్పటికే స్పష్టం చేయడం ఈ బోర్డులో భారత్ ప్రాముఖ్యతను మరింత పెంచింది. ట్రంప్ స్వయంగా అధ్యక్షత వహించే ఈ ప్రధాన బోర్డులో పాలస్తీనా టెక్నోక్రాట్లతో కూడిన కమిటీ, ఒక ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ బోర్డు ఉండనున్నాయి. ఈ ఎగ్జిక్యూటివ్ బోర్డులో టర్కీ, యుఏఈ, ఖతార్ వంటి దేశాల ప్రతినిధులతో పాటు ఐక్యరాజ్యసమితి ప్రతినిధి కూడా ఉండనున్నారు. అయితే ఈ ప్రతిపాదనపై ప్రపంచ దేశాలు ఆచితూచి స్పందిస్తున్నాయి. ట్రంప్ సన్నిహిత మిత్రుడు హంగేరీ నేత విక్టర్ ఓర్బన్ మాత్రమే ఇప్పటి వరకు బేషరతుగా మద్దతు ప్రకటించారు. ఈ బోర్డు వల్ల ఐక్యరాజ్యసమితి ప్రాధాన్యత తగ్గుతుందేమోనని అనేక ఐరోపా దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు టర్కీ ప్రమేయంపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కార్యాలయం అసహనం వ్యక్తం చేయడం ఈ శాంతి ప్రక్రియలోని సంక్లిష్టతను సూచిస్తోంది. గాజాలో శాంతి నెలకొల్పే ఈ ప్రక్రియ కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా భవిష్యత్తులో ప్రపంచవ్యాప్త వివాదాలను పరిష్కరించే ఒక శాశ్వత యంత్రాంగంగా ట్రంప్ భావిస్తున్నారు. భారత్ ఈ బోర్డులో చేరితే గ్లోబల్ సౌత్ తరపున బలమైన గొంతుక వినిపించే అవకాశం ఉంటుంది. కానీ ఇజ్రాయెల్, టర్కీ, ఖతార్ మధ్య ఉన్న విభేదాల నడుమ భారత్ తన తటస్థ వైఖరిని ఎలా కాపాడుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. వైట్ హౌస్ రాబోయే వారాల్లో మరిన్ని దేశాల పేర్లను ప్రకటించనుంది. అగ్రరాజ్యం ఇస్తున్న ఈ కీలక బాధ్యతను స్వీకరించి గాజాలో శాంతి కోసం భారత్ అడుగులు వేస్తుందా లేదా అన్నది వేచి చూడాలి.